దీన్ని బట్టి అంటే ఏపీ రాజకీయం మళ్ళీ వేడెక్కుతుందేమో అనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? వేడెక్కిస్తున్నారండి, వేడెక్కటం కాదు, వేడెక్కించేటువంటి ప్రయత్నమే జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో సంచరించారు. వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలతో మాట్లాడటము, ఒక సంభాషణలు చేశారు, కార్యక్రమాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళారు, వారి సతీమణి ప్రజల్లోకి వెళ్ళారు, వారి కోడలు గారు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా. ఇలా రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. అప్పుడు కూడా జరిగిన వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదయ్యాయా అనేది నేను ప్రశ్నించదలుచుకున్న విషయం. ఆ రోజున కూడా రోడ్ షోలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే యువగళం పేరుతో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేశాడు, జనంలోకి వెళ్ళి ఆయన చాలా సందర్భాల్లో ప్రసంగాలు చేశాడు, మాట్లాడాడు. మరి ఎప్పుడు కేసులు నమోదైనట్టుగా ఎప్పుడు కనబడలా ఎవరి మీద కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అది వేరే గొడవ, స్కిల్ గొడవ, అది కేసు నడిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాతే అరెస్ట్ చేశారు తప్ప వీళ్ళ నిర్ణయం వీళ్ళదే అయినప్పటికీ ఆమోదం వచ్చిన తర్వాత మాత్రమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆమోదం తెలియజేసినటువంటి పార్టీతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన. అది ఆయన పర్సనల్ గొడవ. ఇది కండిషన్. ఈ కండిషన్ లో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిదే కక్ష సాధింపు అని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిదే కక్ష సాధింపు, దుర్మార్గము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేస్తోంది ఏమిటి? ఆయన చేయనిది కూడా వీళ్ళు చేస్తున్నారు. ఆయన చేయనిది, ఆయన చేయాలి అనుకోనిది కూడా వీళ్ళు చేసేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్ని పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే కేసు పెడతాం అనే పరిస్థితి వస్తే అలాగే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆయన గుంటూరు జిల్లా పర్యటనలో ఉండగా ఆయన కాన్వాయ్ తగిలి ఎవరో గాయపడి చనిపోవడం, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పర్యటనల్లో కూడా అలాంటివి జరిగినాయి. కానీ జరిగినాయి కాబట్టి మేము అసలు మిమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వం అనలా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన రెండో రోజే ప్రజావేదిక కూల్చాడు. అలాంటివి ఖండించదగ్గ విషయాలు అప్పుడు ఉన్నాయి. కానీ ఇంత లేదు. అంటే ఇలా రోడ్డు మీదకి వస్తే అంటే ఆల్టర్నేటివ్, ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి. అసలు ఎన్డీఏ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న లెఫ్ట్ మాట్లాడుతోంది ఎలాగో. వామపక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి, సిపిఐ సిపిఎం అవేవో వాటి పద్ధతిలో వాటి నిరసన కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చట్టసభల పరిమితి మేరకు చూస్తే అధికార ప్రతిపక్షాలు ఈ రెండు ఏవి, తెలుగుదేశం వైసీపీ, ఇప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మూడు అధికారంలో ఉంటే ఇది ఒకటే ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్సీపీ. అసలు ప్రతిపక్షం వాళ్ళు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లా, కనీసం రోడ్ల మీదైనా ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు తెలుసుకోవడం, లేదు వీళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకోవడం, ఏదో ఒకటి ఓ డైలాగ్ ఉండాలి కదా. ఆ డైలాగుని రద్దు చేసే ప్రయత్నం జరుగుతోంది అక్కడ. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడాన్ని తప్పు పట్టడం లేదు, ప్రజలతో ఒక డైలాగ్ ఉంచుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నం అనుకుంటే ఆయన ఏ ఉద్దేశంతోనైనా జనంలోకి రావచ్చు. ఆయనేమి ప్రజల కోసమే వస్తున్నాడని కూడా నేను అనుకోవడం లేదు. ఆయన గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వెళ్ళాడు అక్కడికి, నెల్లూరు. వెళ్ళినప్పుడు కేసులు పెట్టారు, అరెస్టులు అన్నారు, ఆ చుట్టుపక్కల వాళ్ళ మీద గొడవ చేశారు. ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తున్నారు, రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. 3 కార్లే వెళ్ళాలి, 3గురినే పట్టుకెళ్ళాలి, 2 మాత్రమే వెళ్ళాలి, ఈ పద్ధతిలో పెడుతున్నారు. ఇప్పుడు గుంటూరు సబ్ జైలు దగ్గరికి ఎవరో వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అంటే అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు కొంతమంది పోగయ్యారు. ఇక్కడ ఇంతమందికే పర్మిషన్ ఉంది. నిజానికి చాలా మంది వస్తారు, జనరల్గా ఎవరు అరెస్ట్ అయినా వస్తారు. కానీ వీళ్ళు వాంటెడ్గా ఇదిగో ఇంతమందికి, మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టమంటారా, వెళ్ళిపోతారా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించారు. అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం అనే పేరుతో అవతల వాళ్ళు ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనేటువంటి ఒక క్లాజ్ కింద
చొరవ చేసేసి కేసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా అంటే బయటికి వస్తే కేసులు పెడతాం అనే వాతావరణం కల్పించడం ఇది డెఫినెట్గా ప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకం. అందుకని జగన్ మీద కేసులు పెట్టడం అనే దాన్ని సీరియస్గా పట్టించుకోవాలి. అది జగన్ బాధ్యత మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలిన ప్రజా సంఘాలు కూడా పట్టించుకుని ఈ ధోరణి పట్ల మాట్లాడటం మొదలు పెట్టాలి. ఏం జరుగుతోంది అనేది సీరియస్గా పట్టించుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డితోనూ జనాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద జగన్ని నిలదీయటం అనేది వేరే ప్రోగ్రాం, కానీ జగన్ని బయటకు రాకుండా చేయటం అనేది ప్రభుత్వ కార్యక్రమం. దీన్ని కూడా ఖండించాల్సిన అవసరం ప్రజా సంఘాలకు ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు ఇలాంటివి.